హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు. ఫ్రెండ్స్, మీరు 22 నుంచి లోయర్ డ్రాయింగ్ హయ్యర్ కి వెళుతున్నారు. సో ఈ లోయర్ హయ్యర్ డ్రాయింగ్ ఎగ్జామ్స్ కి అసలు ఏ మెటీరియల్ తీసుకెళ్ళాలి? ఎగ్జామ్ లో మనకి ఒక రోజున 2 ఎగ్జామ్స్ ఉంటాయి. మొత్తం 4 days ఎగ్జామ్స్ ఉంటాయి, అంటే 8 పేపర్లు ఉంటాయి. సో 22, 23, 24, 25 ఈ 4 రోజులు మనకు డ్రాయింగ్ లోయర్ హయ్యర్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఈ డ్రాయింగ్ హయ్యర్ లోయర్ కి మనం మెటీరియల్ ఏం తీసుకెళ్ళాలి? సో నన్ను కమెంట్స్ లో అడుగుతున్నారు, మీరు మెటీరియల్ ఏం తీసుకెళ్ళాలి అంటే, ఫస్ట్ మనకు కావాల్సింది డ్రాయింగ్ ఎగ్జామ్ కి పెన్సిల్. ఈ పెన్సిల్ అనేది ఏ కంపెనీ అయినా తీసుకోండి, కానీ మనకి బ్లాక్ గా రాసే పెన్సిల్ అయితే ఉండాలి. నా సజెషన్ అయితే అప్సరా పెన్సిల్ తీసుకోండి, లేదంటే డోమ్స్ తీసుకోండి. ఏది తీసుకున్నా, ఈ రెండిట్లో ఏది తీసుకున్నా కూడా 2B, 4B, 6B ఈ పెన్సిల్స్ తీసుకోండి. అలాగే నార్మల్ పెన్సిల్ కూడా అప్సరాలో ఉంటుంది. సో నార్మల్ పెన్సిల్ కూడా పెట్టుకోండి, ఎందుకంటే స్కెచింగ్ చేయాలి కదా మనం. సో నార్మల్ పెన్సిల్ కూడా పెట్టుకోండి. ఫస్ట్ది ఇది కావాలి మనకి. ఇక సెకండ్ ఒక షార్పనర్, ఒక ఎరేజర్ కావాలి, ఎందుకంటే మిస్టేక్స్ వస్తే మనం ఎరేజ్ చేసుకోవచ్చు. అలాగే షార్పనరు షార్ప్ చేసుకోవడానికి. పాయింట్ సన్నగా ఉందనుకోండి, చాలా బాగా వస్తుంది, అందుకనే షార్పనర్ యూజ్ చేయండి. ఓకే, సో ఇది మనం పెన్సిల్ గురించి మాట్లాడుకున్నాం. ఇక స్కేల్ వచ్చేసి స్టీల్ ఆర్ ప్లాస్టిక్ స్కేల్ తీసుకెళ్ళచ్చు. మీరు ప్లాస్టిక్ తో ప్రాబ్లం ఏంటంటే, మీరు బ్యాగ్ లో వేసుకుని వెళ్తే అది విరిగిపోతుంది. అదే స్టీల్ అయితే మనకి స్టాండర్డ్ గా ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే స్టీల్ తీసుకోండి. దీనికి దానికి ఎక్కువ అమౌంట్ అయితే ఉండదు, ఒక 10-15 రూపీస్ ఎక్కువ ఉంటుంది అంతే. సో స్టీల్ అయితే స్టాండర్డ్ గా మీ దగ్గర ఉంటుంది. కానీ ఏది తీసుకున్నా, రెండిట్లో ఏది తీసుకున్నా కూడా మీరు 1 feet ఉన్నది తీసుకోండి, ఎందుకంటే 1 feet ఉంటే మనకి కొలతలకి ఈజీగా ఉంటుంది. మరి చిన్నది తీసుకోకండి, అంటే 6 inches తీసుకోకండి, హాఫ్ అంటే 12 హాఫ్. ఓకే, పెద్ద స్కేలే తీసుకోండి, 12 అంటే నార్మల్ గా ఉండేది. ఓకే, సో స్కేల్ గురించిది. ఇక మీరు కలరింగ్ చేస్తారు. కలరింగ్ చేసినప్పుడు ఏ కలర్స్ యూజ్ చేయాలి? జనరల్ గా అయితే పోస్టర్ కలర్స్ అయితే బెస్ట్. పోస్టర్ కలర్స్ చాలా బాగుంటాయి. మీకు స్టూడెంట్ పోస్టర్ కలర్స్ దొరుకుతాయి. పోస్టర్ కలర్స్ సెట్ 12 కలర్స్ వచ్చేసి 180 నుంచి 200 రూపీస్ ఉంటుంది. అది తీసుకోండి, అది మీకు అన్ని ఎగ్జామ్స్ కి ఉపయోగపడుతుంది. అలాగే ఎగ్జామ్స్ తర్వాత కూడా మీరు ఏదన్నా కలరింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలంటే కూడా ఉపయోగపడుతుంది. లేదు సార్, 200 రూపీస్ బడ్జెట్ పెట్టలేను అనుకుంటే మీరు వాటర్ కలర్స్ ట్యూబ్స్ వస్తాయి స్టూడెంట్స్వి, అవి తీసుకోండి. అది కొంచెం తక్కువ ఉంటుంది, 190 రూపీస్లో వచ్చేస్తుంది. లేదు సార్, అది కూడా నేను కొనుక్కోలేను అనుకుంటే మీకు రంగీల కలర్స్ అని వస్తాయి, 12 కలర్స్ లేదా 18 కలర్స్ ఉన్నది తీసుకోండి, 30-40 రూపాయలు ఉంటుంది. సో మీ బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఓకే, కలర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇక బ్రషెస్ కావాలి. మరి బ్రషెస్ కావాలంటే ఎటువంటి బ్రషెస్ తీసుకోవాలి? నేను బాగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. రౌండ్ ఉన్న బ్రషెస్ తీసుకోండి. ఓకే, ఫ్లాట్ ఉన్నాయి తీసుకోవద్దు. రౌండ్ ఉన్న బ్రషెస్ లో కూడా 0, 00, 000, 4, 5 ఈ నెంబర్స్ ఉన్నాయి తీసుకోండి. ఎందుకంటే మనం సన్నని లైన్ ఇవ్వాలంటే 0, 00, 000 అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి. ఈ 4, 5 అనేది ఏంటంటే కలరు మనం ఫిల్లింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. సో బ్రషెస్ అయితే ఇవి తీసుకోండి. ఓకే, ఇక మనకి ఒక మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ కోసం ఒక ప్రొటెక్టరు, ఒక కంపాస్ కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే ప్రొటెక్టరు, కంపాస్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాపాలు కొట్టాలి కదా మనం అక్కడ, సో డిగ్రీస్ చూడాలి కదా. సో అందుకని ఒక ప్రొటెక్టరు, ఒక కంపాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవి 2 కొనుక్కోండి. ఓకే, ఇక మీరు కలర్ మిక్సింగ్ చేసుకోవాలనుకోండి, అంటే 2 కలర్స్ మిక్స్ చేయాలంటే ఎలా చేస్తారు? జనరల్ గా అయితే నా ఐడియా అయితే పోస్టర్ కలర్స్ కున్న
బాటిల్కున్న క్యాప్స్ అయితే ఏవైతే ఉన్నావో అందులో తీసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు. బట్ అదర్ కలర్స్ మిక్స్ అయిపోతాయి. అందుకనే కలర్ పెల్లెట్ అని ఒక ప్లాస్టిక్ వస్తుంది. అది 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది. అది అటువంటిది ఒక ప్లాస్టిక్ కలర్ పెల్లెట్ అని అంటారు దాన్ని. అది తీసుకోండి. లేదు ఇంకా బెస్ట్ ఐడియా థర్మకోల్ పేపర్ ప్లేట్స్ వస్తాయి. అది కూడా టెంపరీ యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, తర్వాత మరి ఇవన్నీ కావాలి బాగానే ఉంది. మనకి ఒక టంబ్లర్ కావాలి. అంటే వాటర్ మీరు మిక్సింగ్ చేసుకోవాలంటే ఒక ప్లాస్టిక్ గ్లాస్ కానీ లేదా వేస్ట్ గ్లాస్ కానీ సంథింగ్ ఏదైనా మీకు ఒకటి తీసుకువెళ్ళండి టంబ్లర్ అనేది. అది వాటర్ మిక్సింగ్ కోసం. అలాగే మీరు తాగడానికి సమ్మర్ కాబట్టి వాటర్ బాటిల్ తీసుకోండి, వాటర్ తీసుకెళ్ళండి. ఓకే, బై మిస్టేక్ ఏదైనా జరిగితే తుడి చేయడానికి టిష్యూ పేపర్స్ కానీ లేదంటే వేస్ట్ క్లాత్ కానీ తీసుకెళ్ళండి. ఇది టోటల్ మెటీరియల్. సో ఇవన్నీ చక్కగా మీరు ఒక బ్యాగ్ లో వేసుకొని తీసుకువెళ్ళండి. ప్రతిరోజు తీసుకెళ్ళవసరం లేదు. ఏ ఎగ్జామ్ కి ఏదైతే అవసరం ఉంటుందో అదే తీసుకెళ్ళండి. ఓకే, ఫస్ట్ డే ఏం అవసరమో అవి తీసుకెళ్ళండి, సెకండ్ డే ఏం అవసరమో అవి తీసుకెళ్ళండి, అలాగే థర్డ్ డే ఫోర్త్ డే అలా డిసైడ్ చేసుకొని తీసుకెళ్ళండి. రోజు మోసుకొని వెళ్ళవసరం లేదు, తీసుకొని రావసరం లేదు. సో కాబట్టి మీరు ఏది అవసరం ఉంటే అదే తీసుకెళ్ళండి. చక్కగా ఫస్ట్ రోల్ నెంబర్ రాసేసండి మీకు ఇచ్చిన డ్రాయింగ్ షీట్ మీద. తర్వాత వర్క్ స్టార్ట్ చేయండి, చాలా నీట్ గా చేయండి. అప్పుడే మీకు బాగా మార్కులు వస్తాయి. నీట్నెస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ ఎగ్జామ్ లో. మీరు ఎంత బాగా చేసినా కూడా నీట్నెస్ చాలా ఇంపార్టెంట్. అలాగే సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు ఇచ్చింది. సో ఇవన్నీ ఫాలో అవుతూ మీరు చక్కగా మీరు చెయ్యండి. జనరల్ గా అయితే 20 మార్క్స్ వస్తే పాస్ అవుతాం, కానీ 35-40 వచ్చేటట్టుగా మీరంతా బాగా నీట్ గా వర్క్ చేయండి. ఇచ్చిన పేపర్ ని మీరు బాగా ఉపయోగించుకోండి. ఒక్కసారి ఇస్తారు, ఇంకొక పేపర్ అయితే ఇవ్వరు. సో ఇచ్చిన దాన్ని 2 వైపులా వాడుకోవచ్చు. కానీ ఎప్పుడైనా ఎగ్జామ్ను బట్టి మీరు రఫ్ సైడ్ యూజ్ చేయాలా స్మూత్ సైడ్ యూజ్ చేయాలా అన్నది మీరు నా సజెషన్ అయితే రఫ్ సైడ్ యూజ్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. స్మూత్ సైడ్ ఏమవుతుందంటే స్మూత్ గా ఉంటుంది, మనం చేసే వర్క్ లైట్ గా పడుతుంది పెన్సిల్ తోటి. తర్వాత మీరు పేపర్ ఇచ్చేస్తారు కదా, అంటే మీరు టైం అయిపోయిన తర్వాత పేపర్ ఇచ్చేస్తారు. అన్ని పేపర్స్ ఒకదాని మీద ఒకటి పెట్టేస్తే ఆ స్మూత్నెస్ మీద ఏమవుతుందంటే ఇంకా లైట్ గా ఉంటుంది, అది ఇంకా పాడైపోతుంది అనమాట. సో రఫ్ సైడ్ చేయండి. అలాగే షేడింగ్ చేసినప్పుడు కూడా రఫ్ సైడ్ చేస్తే చాలా బాగుంటుంది. కలరింగ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇక మీకు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ వచ్చేసి జామెట్రికల్ సబ్జెక్ట్ వచ్చేసి 2 వైపులో వాడుకోవచ్చు ఆ పేపర్ని. సో ప్రతిదీ కూడా టెన్షన్ పడకుండా ఫస్ట్ టైం ఎవరైతే లోయర్ రాస్తున్నారో హ్యాపీగా రాయండి. సో ఆల్రెడీ హయ్యర్ రాసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో మెటీరియల్ అయితే ఇది. సో మెటీరియల్ నేను ఏదైతే చెప్పానో మీ బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకోండి, దాన్ని బట్టి మీరు కొనుక్కోండి. ఓకే, ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారు ముఖ్యంగా ఏపీలో, సో వాళ్ళందరికీ కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అలాగే మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు నాకు లోయరు హయ్యరు పేపర్స్ అయితే నాకు పంపించాలి, నీట్ గా ఫోటో తీసి. ఇది హెల్ప్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఉపయోగపడుతుంది, నెక్స్ట్ రాసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఈ హెల్ప్ మటుకు మీరు చేయాలని నేను కోరుకుంటూ, నా నంబర్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వాట్సాప్ కు మీరు పంపించవచ్చు. కానీ తీసి ఫోటోని బాగా తీసి నాకు పంపించండి. ఏదో పంపించామన్న పేరుకి ఏదో ఫోటో తీసి పంపించకండి, నీట్ గా పంపించండి. అది మేము ప్రింట్ తీసుకుని వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, అంటే నెక్స్ట్ ఇయర్ రాసే వాళ్ళకి మోడల్ పేపర్ ఉపయోగపడుతుంది. సో మీరు ఆ హెల్ప్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్, అలాగే ఆల్ ది బెస్ట్. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది.